గురువారం స్వాతి నక్షత్రం నిత్య నక్షత్రం. అయితే ఈరోజు మనమందరు కూడా మంత్రబలంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో ఏకాదశి రోజు వాళ్ళకి పూర్వాజిత కర్మఫలం తగ్గుతుంది. మీరందరూ తెలుసుకోవాలి, కలియుగంలో నామమంత్రానికి, జపానికి, ధ్యానానికి, దానానికి మహోత్తరమైన శక్తి ఉంది. మనము నిత్య ధ్యానం చేయడం వల్ల ఎన్నో పాపాలు దహిస్తాయి, ఎన్నో కర్మలు దహిస్తాయి అని శాస్త్రం చెబుతుంది. అందువలన మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేయడం వలన, మంత్రజపం చేయడం వలన వాక్శుద్ధి లభిస్తుంది మరియు భగవంతుని అనుగ్రహము ప్రాప్తిస్తుంది, పూర్వాజిత కర్మఫలం తగ్గుతుంది. ఈరోజు ఎవరైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపిస్తారో వాళ్ళకి ఏదైనా బ్రహ్మహత్య దోషాలున్నా, గురుశాపాలున్నా, దైవిక శాపాలున్నా, ఇటువంటివి ఏదైనా ఉంటే దాని ప్రభావం కాస్త తగ్గుతుంది. ఇక అందరూ ధ్యానం చేద్దామా? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అద్భుతమైన మంత్రం, మంచి మంత్రం. జపం చేయండి, అంటే ధ్యానం చేయండి, ఈ మంత్రాన్ని పఠించండి, ఎంతో పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. ప్రపంచంలో ఎక్కడైనా ఆనందం లభిస్తుందా, ఎవరితో అయినా ఆనందం లభిస్తుందా అని వెతుకుతూ ఉంటారు. నిజంగా ఇతరులతో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఏదో రీల్స్ చూడడం వల్ల కానీ, లేదో టీవీ చూడడం వల్ల కానీ ఆనందం లభించదు. ఆనందం అనేది మీలోనే ఉంటుంది. మీరు దినచర్యలో ఏదైతే చేస్తూ ఉన్నారో దాంట్లో పరిపూర్ణంగా మీరు ఏకాగ్రత పెంచుకుంటే, ప్రతి పనిని ఇష్టపడడం మొదలు పెడితే అక్కడి నుంచి ఆనందం మొదలవుతుంది. జీవితంలో ఏదైనా నెగిటివ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, పాజిటివ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఎవరు ఎలా అనుభవాన్ని పెంచుకుంటారో వాళ్ళు దానిపైన అవలంబితమై వాళ్ళు దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. స్త్రీలందరూ కూడా మీరు ప్రతిరోజు ఇంట్లోనే ఉదయాన్నే ఇష్టంతో లేవండి, ఇష్టంతో గడప గడగండి, ఇష్టంతో స్నానం చేసి వంట చేయండి. ఆ చేసిన కాస్త ప్రసాదాన్ని భగవంతుని ముందు నైవేద్యం పెట్టండి. తర్వాత ప్రసాదమని ఇంటి వాళ్ళందరూ కూడా ఆ ఆహారాన్ని భుజించండి. అప్పుడు దాని అర్థం మనం తినే ఆహారమే మనకి ప్రసాదంగా మారుతుంది. అంతేకాదు, మీరు ప్రతి పనిని ఇష్టపడి చేయండి, అప్పుడు అందులో కష్టం అనేది కనబడదు. జీవితంలో గొప్ప విషయం ఏంటంటే ఇష్టపడితే నరకమైన స్వర్గంలా ఉంటుందంట. అవును కదా? పొట్ట నిండిన వాడికి ఎన్ని భోజ్య భక్షాలు ముందు పెట్టినా అతనికి ఇష్టం అవ్వదు, ఎందుకంటే ఆకలి లేదు. అలా ఇష్టం ఉంటే కడుపు నిండినా కాస్తైనా తినగలడు. అలా మీ జీవితంలో ఏ పనైనా కూడా ఇష్టపడి చేస్తే ఖచ్చితంగా ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ కాలంలో చదువుని ఇష్టపడాలి. అప్పుడు చదువు ఆటోమేటికలీ మనకి అందులో ఏకాగ్రత పెరుగుతుంది, చదవగలం. ఇంటి పని చేసేటప్పుడు చేసే పనిని ఇష్టపడాలి. ఇలా చేస్తేనే నేను జీవితంలో అభివృద్ధి అవుతాను అని కాదు, ఇష్టపడి చేస్తే అప్పుడు మీకు ఆనందం లభిస్తుంది. ఏ పనైనా ఇష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా తృప్తి అనేది ఉంటుంది, మీలో సంతోషం అనేది ఉంటుంది, ఇంకంత కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడే కానీ జీతం కోసం పనిచేస్తున్నాను అంటే మీరు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. అప్పుడు మీ శరీరం ఖచ్చితంగా మీ ఆలోచనల వల్ల, మీ శరీరం వల్ల, మీకు జీతం వల్ల పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి. అదే విధానంగా మీరు ఏ పని చేసినా ఇష్టపడి చేయండి, అప్పుడు మీకు అది కష్టం అనిపించదు, అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. అలా పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చదివే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఆనందంగా ఉండాలంటే చేసే పని ఇష్టపూర్వకంగా చేయాలి. అవి మంచి పనులు అయి ఉండాలి. గుర్తుంచుకోండి. ఒక చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక కుటుంబం, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కలిశారు, నన్ను డైరెక్ట్గా వచ్చి కలిశారు. వాళ్ళు ఏం పని చేస్తారు అంటే రోజు ఉదయాన్నే ఈ అరిటాకులు ఉంటాయి చూడండి, అరిటాకుల్ని కోసి కట్ చేసి వాటిని ఈ హోటల్స్కి, పెళ్ళిళ్ళకి, ఇటువంటి వాటికి సప్లై చేస్తారు. అరటి ఆకులు బిజినెస్. అప్పుడు ఆమె
పెళ్ళైన కొత్తలో చిన్న పూల వ్యాపారం చేస్తుంది. అక్కడ ఆ పూలని ఈ అరటాకులో కట్టి ఇతరులకి ఇవ్వాలి కదా, అలా విస్తూ జనాలు పూల కన్నా అరటాకులకే ఎక్కువ వచ్చేవారు. తర్వాత దాన్ని కూడా అమ్ముకొని ఉండింది. నిదానంగా అరటాకుల బిజినెస్ బాగుంది అని చెప్పి పూల వ్యాపారం స్టాప్ చేసి అరటాకులు అమ్ముకొని ఉంటుంది. అలాగే తను గర్భవతి అయ్యింది, తదుపరి సంతానం జన్మించారు. అలాగే జీవితం ముందుకు వస్తూ ఉంది. కానీ భర్త ఆ సమయంలో ఆయన ఒక కూరగాయల వ్యాపారం ప్రారంభించి దాంట్లో సంపాదించేదంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు సంపాదించేది. సాయంత్రం అవ్వంగానే బంధువుల ఇంటికి వెళ్ళేది, కూర్చొనేది, అక్కడ చక్కగా కాలక్షేపం చేసేది, వాళ్ళు పెట్టింది తినేది, తదుపరి ఆ డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చొచ్చేది. ఎవరు అంటే ఆ బంధువులు తన సోదరి మరియు బావగారు. చాలా మంచిగా ఉండేవారు ఆయన స్నేహంతో. అతను సంపాదించిందేదంతా కూడా వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చి ఆ కుటుంబాన్ని చక్కగా పోషించి వాళ్ళకు ఇల్లు కట్టుకుంటారు, గృహప్రవేశం చేస్తారు. అన్నిటికీ ఇతని పరిపూర్ణమైన సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ తల్లి మాత్రం తను అదే ఒక వ్యాపారాన్ని చేసుకొని ఆఖరికి ఆ పిల్లలు 9-10 సంవత్సరాలు అవ్వంగానే స్కూల్కి వెళ్ళడం కూడా ఆపేసి ఇదే పనిని చేసుకుంటూ ఆఖరికి ఈళ్ళలోకి నిదానంగా ఒక ఇల్లు ఇలాంటిది కట్టుకుంటారు. తదుపరి నిదానంగా కొన్ని రోజుల్లో పిల్లలకి వివాహాలు అయింది. వివాహాలు అయిన తర్వాత అల్లుడు చిన్న వ్యాపారాలు ఉండేది, వాళ్ళు కూడా ఇదే బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఆ తల్లి వయసు అయిపోయినా ఇంకా అదే బిజినెస్సే, ఇంకా అవే చేస్తూ ఉన్నారు. అనుకోకుండా తండ్రికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ సమయంలో అతని హాస్పిటల్లో ఖర్చు ఉంటుంది కదా, దాదాపు 15 లక్షలు. ఆ 15 లక్షలు హాస్పిటల్ కట్టాలి అంటే ఆ సమయంలో వీళ్ళు ఏదైతే కష్టపడి అరటాకులు అమ్మి చిన్నగా ఒక ఇల్లు కట్టుకున్నారు కదా, ఆ ఇళ్ళని అమ్మేసి ఆ ఒక డబ్బులను తీసుకెళ్ళి హాస్పిటల్లో కట్టి తదుపరి అతన్ని తీసుకొని వచ్చి వాళ్ళు మంచం పైన పడబెడితే వాళ్ళని చూసుకొని అరటాకులు బిజినెస్ చేసుకొని ఆఖరి వరకు, అంటే అతను ఊపిరి వెళ్ళిపోయే వరకు వాళ్ళు భార్య పిల్లలు మాత్రమే చూశారు. కానీ అతను ఎవరికైతే డబ్బులు తీసుకెళ్ళి పోషించారో ఎవ్వరు కూడా హాస్పిటల్కి కానీ లేదో ఇంటికొచ్చి అతను చూసుకోవడం కానీ ఏమీ చెయ్యలేదు. ఆ సమయంలో అతను రియలైజ్ అయ్యాడు, నేను జీవితంలో చేసిన తప్పేంటి పాపం ఏంటి అని. అంటే ఒకటి ఆలోచించండి, జీవితంలో వీళ్ళు పిల్లలు ప్రయోజకులు అయ్యారు, ఖచ్చితంగా మంచిగా అయ్యారు, మంచి అల్లుళ్ళు వచ్చారు, వాళ్ళ కుటుంబంగా ఎలాగో బతికేస్తారు. కానీ ఎవరైతే ఈతను సంపాదించిన కష్టాన్ని మొత్తం వాళ్ళు అనుభవించారు కదా, తదుపరి ఇతను చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఆ ఒక సోదరి ఎవరైతే భర్త ఉంటారో ఆయనకి పక్షవాతం వచ్చింది. తర్వాత పక్షవాతం వచ్చి ఆయన హాస్పిటల్లో ఉండి తదుపరి వాళ్ళ అప్పలోళ్ళు అయ్యి ఆ ఇల్లు అమ్ముకొని ఆయన చనిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆమెకు హాస్పిటల్లో కట్టడానికి లేకుండా డబ్బులు వీళ్ళ దగ్గరే వచ్చి అప్పు తీసుకొని మళ్ళీ వాళ్ళు చనిపోయారు. తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు కదా, ఇద్దరు. వాళ్ళు అనేక విధమైన అప్పుల బాధతో ఆఖరికి వాళ్ళు ఎలా బతకాలో తెలియకుండా వాళ్ళ జీవితాల్లో లేనిపోని కష్టాలని అనుభవించారు. ఇలా వాళ్ళ జీవితం అక్కడికి, తదుపరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా జరగలేదు, ఎందుకంటే తల్లి లేదు తండ్రి లేదు. ఇక వాళ్ళ జీవితాలు కష్టాల్లో చిక్కేసుకునేసాయి, ఎవరు లేకుండా అయిపోయారు. ఈ కథలో ఉన్న సారాంశం అర్థం ఏంటంటే, జీవితంలో ఎప్పుడే కానీ ఒక రుణంలో మనం బతుకుతూ ఉన్నాము, ఒకరి కర్మని మనము అనుభవిస్తూ ఉన్నాము అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఒక రుణంలో మనం జీవిస్తున్నాము అంటే వాళ్ళ కర్మ కూడా మనకు వస్తుంది. అదే విధానంగా ఒకరికి మాటిచ్చి లేదో వాళ్ళకి ప్రేమ చూపించో లేదో నటించో వాళ్ళని ఉపయోగం చేసుకుంటున్నాము అన్నా కూడా వాళ్ళ దృష్టి మనపై ఉండేన్ని రోజులు కూడా, వాళ్ళని ఉపయోగం చేసుకున్న రోజులు కూడా వాళ్ళ పాపంలో మీరు కూడా భాగస్వామియే. అంటే వాళ్ళ కర్మం అనేది మీకు ఖచ్చితంగా రానే వస్తుంది. మనం దానం చేస్తే పుణ్యఫలం ఎలా వస్తుందో, ఒకరి రుణాన్ని మనం అనుభవించడం వల్ల, ఒకరిని ఉపయోగం చేసుకోవడం వల్ల మనస్వార్థానికి వాళ్ళ కర్మ కూడా మీకు రానే వస్తుంది. దానివల్ల ఖచ్చితంగా సమస్యలు, ఏదో ఒక రోజు వాళ్ళు అనుభవించిన సమస్యలు మీరు అనుభవించక తప్పదు. ఇక ఈరోజు మనమందరూ కూడా మన సంప్రదాయంలో నిత్య పూజా విధానంలో మనం ఏం చేస్తాము, దేవతలకి నానా రకమైన పుష్పాలని సమర్పించుకుంటూ ఉంటాం. అవును కదా? ఎప్పుడు గుర్తుంచుకోండి, భగవంతునికి ఏ పుష్పం సమర్పించినా స్వీకరిస్తాడు.
కానీ వేదంలో ఏం తెలియచేస్తుందంటే పుష్పాలు సువాసన భరితమైన పుష్పాలనే భగవంతునికి సమర్పించాలి అని వేదం చెబుతుంది. చాలామంది ఏం చేస్తారంటే పుష్పాలని కొనుక్కునేటప్పుడు అంటూ ముట్టు జాతి దోషాలు చూడాలా అని అడుగుతున్నారు. చూడండి, పాలకి కానీ పుష్పాలకి కానీ ప్రకృతికి కానీ అంటుముట్టు దోషాలు ఉండవు. గోమూత్రానికి అంటుముట్టు దోషాలు ఉండవు. దాని నుంచి పుష్పాలు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు, పాలు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. ఇటువంటివి అమృతమైన వస్తువులకి అంటుముట్టు దోషము శోకము పురుడు ఇలాంటివి ఉండవు. దాన్ని స్వీకరించచ్చు. గుర్తుంచుకోండి. ఇదే విధానంగానే పుష్పాలు భగవంతునికి మనం సమర్పించడానికి ముందు వాసన ఏ కారణానికి చూడకూడదు. మీరు ఏదైనా పుష్పాలని వాసన చూసి భగవంతునికి సమర్పిస్తే ఆల్రెడీ మీరు వాటిని వాసన చూశారు కాబట్టి అది మీరు స్వీకరించేసినట్టే. మీరు మళ్ళీ భగవంతుని దాన్ని పెడితే మీ ఎంగిలి భగవంతునికి సమర్పించుకున్నట్టు. చూడండి, మనము స్వీకరించిన దాన్ని భగవంతునికి సమర్పించేంత అర్హత మనకుండదు. ఎందుకంటే భగవంతుడు పరమ పవిత్రుడు. అందువలన మనము సువాసన చూసి భగవంతునికి పుష్పాలు పెట్టకూడదు. రెండోది, పుష్పాలు అలంకరిస్తారు, పూజిస్తారు. కానీ పుష్పాలు అలంకరించి పూజించిన తర్వాత అవి ఎంత కళ్ళకి అందంగా ఉన్నా, కళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నా వాడిపోకుండా ఉండడం, అంటే వాడిపోతూ ఉన్నాయి లేదు వాడిపోకుండా ఉన్నాయి, చూడ్డానికి అందంగా ఉన్నాయని వాటిని అలాగే వదిలేయకూడదు. మీరు రాత్రి పుష్పాలు పెట్టినా మళ్ళీ పూజ చేసేటప్పుడు ఆ పాత పుష్పాలని తీసేయాలి. గుర్తుంచుకోండి, నిర్మాల్యం అంటాం, వాటిని తీసేయాలి. ఆ పుష్పాలని 3 రోజులు 5 రోజులు అలాగే పెట్టుకొని పూజించకూడదు. తర్వాత ఒక్కసారి ఒక పుష్పాన్ని భగవంతునికి సమర్పించిన తర్వాత మళ్ళీ వాటిని భగవంతునికి అలంకరించకూడదు. ఇది గుర్తుంచుకోండి. పూలు ఎండిపోయిన తర్వాత దేవుళ్ళ విగ్రహాలపైన ఆ ఎండిన పూలు ఉన్నాయి అంటే అప్పుడు ప్రకృతిలో ఉన్న నెగిటివిటీ అనేది అక్కడికి ఆకర్షిస్తుంది. చూడండి, ఎప్పుడు కూడా పుష్పాలు కళ్ళకి సౌందర్యాన్ని ఇస్తాయి, చూడ్డానికి భగవంతునికి అలంకరణ రూపంగా చూసి మనం ఆనందిస్తాం కదా. ఎప్పుడైతే ఆ ఎండిపోయిన పుష్పాలని మనం చూస్తూ ఉంటామో మన జీవితంలో కష్టాలు మొదలవుతాయి. మీరు పుష్పాలు పెట్టుకపోయినా పర్వాలేదు, భగవంతుడు నాకు ఈ పుష్పం కావాలి ఆ పుష్పం కావాలి అని అడగడు. మీరు పుష్పాల్లో సమర్పించకపోయినా పర్లేదు, కానీ దేవుడికి ఎండిపోయిన పుష్పాలని ఏ కారణానికి అలంకరించకూడదు. మరుసటి రోజే, ఈ రోజు పూజ చేశారంటే మరుసటి రోజే పూలు తీసేయండి. ఆ రోజు పూలు లేదు అనుకోండి, గంధంతో అభిషేకం చేయండి, లేదు అలాగ పెట్టి అక్షతలు వేసి నమస్కరించండి, 2 దీపాలు వెలిగించండి. అంతేగాని పుష్పాలు అనేవి వెనక రోజున్న పుష్పాలు మరుసటి రోజుకి ఉపయోగం చెయ్యకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. రెండోది, ఎండిపోయిన పుష్పాలని వెంటనే తీసేయండి. ఈ రోజు ఉదయం పుష్పాలు అలంకరిస్తే మరుసటి సూర్యోదయం తర్వాత ఆ పుష్పాలకి ఆయుష్ క్షీణించింది. తదుపరి ఆ పుష్పాలని ఏ కారణానికి భగవంతుని పైన అలంకరణ ఉండకూడదు. తర్వాత వెంటనే తీసేయాలి. ఎండిపోలేదు బాగున్నాయని అలాగే ఉంచారనుకోండి, అదే నెగిటివిటీ అవుతుంది. అందువలన తీసిపెట్టేయాలి. తదుపరి ఎండిపోయిన పూలు పుచ్చిపోయిన పూలు ఏ కారణానికి భగవంతునికి అలంకరించకూడదు. దీనికన్నా అత్యంత ముఖ్యమైన విషయము, భగవంతుడు ఎప్పుడు కూడా ఒట్టి ముఖాల్లో ఉండకూడదు. భగవంతుడికి ఎప్పుడు కూడా గంధం పెట్టండి. గంధము ఒక కేజీనో 2 కేజీలో గంధం పొడి దొరుకుతుంది. దేవుడి గదిలో తెచ్చిపెట్టుకోండి. రోజు ఉదయం లేస్తేనే ఆ గంధం పొడిని బాగా నీళ్ళల్లో, రోజ్ వాటర్లో లేదా గంగలో బాగా గంధాన్ని తీసి దేవుడికి మొత్తానికి అన్ని పటాలకి, దేవుడి ముఖాలకి, విగ్రహాలకి నుదుటిలో గంధం ఉండాలి. ఎప్పుడైతే విగ్రహాలకి గంధం ఉంటుందో, ఎప్పుడైతే అక్కడున్న పూజా గదిలో పటాలకు అన్నిటికీ కూడా గంధం ఉంటుందో అక్కడ దరిద్రం రాదు. గుర్తుంచుకోండి, గంధాన్ని పెట్టి కుంకుమని అలంకరిస్తే ఇక భగవంతుడు తృప్తి చెందినట్టే. ప్రతిరోజు గంధ స్పర్శ చేయడం వలన మనలో ఉన్న దరిద్రం దూరం అవుతుంది. తదుపరి ఆ గంధాన్ని తీసేస్తామనుకోండి, అవన్నీ కూడా ఒక దీంట్లో వేసి పెట్టుకోండి. రోజు మీరు తిలకం పెట్టుకుంటారు కదా, ఆ గంధాన్ని, తీసిన గంధాన్నే గాజు బాటిల్లోనో అలాంటి దాంట్లో వేసి పెట్టుకొని రోజు దాన్ని మీరు నుదుటిలో కలిపి పెట్టుకుంటూ ఉండండి. ప్రసాదంగానూ ఉంటుంది. గంధాన్ని ఎవరైతే ప్రతిరోజు నుదుటిలో అలంకరిస్తారో వాళ్ళకి దారిద్రం దరిదాపుల్లో రాదు.
ఎటువంటి గండాంతరాలున్నా, దురాదృష్టం ఎటువంటి గండాంతరాలున్నా అవంతకవే దూరం అయిపోతాయి. ఈరోజు మన సంప్రదాయంలో తెలుసుకోవాల్సినది అత్యంత ముఖ్యమైన విషయం, భగవంతుడు ముఖం ఖాళీగా ఉండకూడదు, గంధంతో ఎప్పుడు కూడా వెరజల్లుతూ ఉండాలి. అదే విధానంగా ఒకసారి పుష్పాన్ని ఉపయోగించిన తర్వాత ఆ పుష్పాన్ని మళ్ళీ ఉపయోగించకూడదు. ఈరోజు అలంకరించిన పుష్పం మరుసటి రోజు ఖచ్చితంగా తీసి పెట్టేయాలి. తదుపరి ఎండిపోయిన పుష్పాలు దేవుడి పైన ఉండకూడదు. దీన్ని జాగ్రత్తగా పాటించండి. అప్పుడు మీరింట్లో దేవుడి గదిలో కళ అనేది పెరుగుతుంది, దైవశక్తి అనుగ్రహం పెరుగుతుంది. మన జీవితంలో తారాబలం చూసుకొని మనం ఏ పని చేసినా కాని పని కూడా సక్సెస్ అయిపోతుంది. దాంట్లో కాస్త తృప్తి చెందుతాం మనం. తారాబలం అంటే అంత స్ట్రాంగ్. అయితే ఈ 2025 సంవత్సరం మనకి క్యాలెండర్ ప్రకారం స్టార్ట్ అవుతూ ఉంది. చాలామందికి ఉగాది నుంచి మనం ఉగాది వరకు అనే దానికన్నా ఎక్కువగా ఈ ఆంగ్లీయ నూతన సంవత్సరాన్ని ఎక్కువ అందరూ పాటిస్తూ ఉన్నారు. అది మీ ఇష్టం, మీ ఆనందానికి నేను అడ్డురాను. అర్థమైందా? మీ ఆనందం మీది. కానీ మనము సూర్య సిద్ధాంతం ప్రకారం మరియు శని, గురువు, సూర్యుల ఆధార ప్రకారం జనవరి టు డిసెంబర్ వరకు 12 మాసాలు ఎలాగో ఉగాది నుంచి ఉగాది వరకు 12 మాసాలు ఉంటాయి. అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారం, గణపతి సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ 2025 సంవత్సరము సూర్య, గురు, శని ఆధారంగా ఎలా ఉంటుందో అనే రాశి ఫలాలు మీకు జనవరి 1 ఉదయం 8 గంటలకి ఓంకార కార్యక్రమంలో తెలియచేస్తాను. ఆ రోజు నేను చెప్పే ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఆ మాసంలో ఏ పరిష్కారం చేసుకోవాలి, మీకు ఎటువంటి మంచివి జరుగుతాయి, చెడు ఎలా వస్తుంది, ఎలా మోసపోతారు, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా తెలియచేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు 1 అవర్ ప్రోగ్రామ్ ఉంది కదా, కాస్త నిదానంగా ఒక్కొక్క రాశి 5-5 నిమిషాలన్నా కూడా 12 రాశులు మనం తెలుసుకోవచ్చు. దాని నుంచి 2025 జనవరి 1 ఉదయాన్నే రాశి ఫలాలు ఎలా ఉంటాయో దీర్ఘంగా మనము విశ్లేషణ చేసుకుందాం, వాటిని విందాం. అయితే ఈరోజు తారాబలం, ఈ తారాబలంలో గుర్తుంచుకోండి, మీరు తారాబలం చూసుకొని ఆ రోజు మీరు ఏ పని చేసినా, తారాబలం బాగుంది, మీ ఫేవర్గా ఉంది అంటే మీరు ఏ పని చేసినా కూడా అందులో ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. తారాబలం లేని రోజు మీరు మంచి పని చేసినా కూడా దానివల్ల భవిష్యత్తులో చెడు జరుగుతుంది. దాన్నే తారాబలం అంటాం. తారాబలం బాగున్న రోజు కాని పని కూడా జరిగిపోతుంది. తారాబలం బాగుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సేల్స్ చేసుకోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, వివాహాలు చేసుకోవచ్చు, బ్రహ్మోపదేశాలు చేసుకోవచ్చు. ఏ మంగళకార్య శుభకార్యాలైనా తారాబలం ఉంటే ఆచరించవచ్చు. తారాబలం లేని రోజు మీరు ఏ ముహూర్తాలు పెట్టినా, ఏ పని చేసినా ఆటంకాలు ఎక్కువ వస్తాయి, అపశకునాలు ఎక్కువ వస్తాయి, అపవాదాలు ఎక్కువ వస్తాయి. తారాబలం లేకుండా ముహూర్తం నిర్ణయిస్తే ఆ తారాబలం లోపు పాపం ఆ పెళ్లి కొడుకో పెళ్లి కూతురుకో 4 యాక్సిడెంట్లు అయి ఉంటాయి, వాళ్ళ నాన్నకో తాతకో ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. తారాబలం లేకుండా వివాహం నిశ్చయం చేస్తే ఆ ఇంట్లో మరణాలు ప్రాప్తిస్తూ ఉన్నాయి. దగ్ధయోగంలో వివాహం నిశ్చయం చేస్తే అసలు వివాహమే జరగదు, జరిగినా కూడా ఆ సమయానికి ఏదో ఒకటి నెగిటివిటీ జరిగిపోతూ ఉంటుంది. ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. దానివల్ల తారాబలానికి అత్యంత ముఖ్యమైన ప్రధానమైన స్థానం ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం చేసుకోవడానికి, జన్మ నక్షత్రానికి తల్లి తండ్రులు అంతే. ఈ కాలంలో ఎలా చూస్తున్నారంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సంతానం సిజరిన్ అవుతూ ఉంది, దాని నుంచి ఈ 15 రోజుల్లో లేదా ఒక 5 రోజుల్లో మంచి రోజు ఏదైనా ఉంటే చూడండి అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలివిగా ఏదైనా లగ్నాన్ని చూసేసి పెట్టుకొనేస్తున్నారు. మీ లగ్నం వద్దు, అవసరం లేదు. ఎందుకంటే లగ్నాన్ని మనం ముందుగానే చూసి నిర్ణయిస్తే జననానికి వాళ్ళ భవిష్యత్తుని కరెక్ట్గా ప్రొడక్షన్ చేయలేరు ఎవరు. అర్థం చేసుకోండి, విరుద్ధమైన ఫలాలు ఉంటాయి. దానివలన మీరు తారాబలం చూసుకోండి చాలు. ఎందుకంటే మన ఇంటికి ఏదొచ్చినా నక్షత్ర రూపంగా, తారాబల రూపంగా మంచి తారాబలం ఉందా, మన ఇంటికి ఆ రోజు వెహికల్ వస్తే దానివల్ల మనకు శుభమే జరుగుతుంది. మనకు తారాబలం వచ్చిందా, ఆ రోజు మన ఇంటికి పొలంలో నుంచి ధాన్యం తీసుకొస్తే మనకు మంచిదే. మన తారాబలం బాగుందా, అక్కడ వ్యవసాయం చేయడానికి విత్తనాలు వేస్తే అది అద్భుతంగా పంట వస్తుంది. తారాబలం బాగుందా, ఆ రోజు మన ఇంటికి అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళ వల్ల మనకు శుభమే జరుగుతుంది. తారాబలం బాగున్న రోజు మనం ఏ ఒక పొలం పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. తారాబలం బాగున్న రోజు మనం ఏమి చేసినా కూడా అందులో భవిష్యత్తులో శుభం కలుగుతుంది. విధానంగా
తారాబలము తల్లికి తండ్రికి కూడా తారాబలం బాగున్న రోజు జననం వస్తే ఆ పాప నుంచి వాళ్ళ తల్లి తండ్రికి శుభమని. అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఏమని, మా పిల్లవాడు జన్మించిన తర్వాత మాకు అదృష్టం కలిసి వచ్చింది, మా కూతురు పుట్టిన తర్వాత మాకు అదృష్టం కలిసి వచ్చింది అని. ఎందుకు అంటే వాళ్ళు జన్మించిన నక్షత్రం వీళ్ళకి సంపత్తారనో క్షేమతారనో సాధకతారనో అయి ఉంటుంది. అందువలన అప్పటి నుంచి వాళ్ళకి చాలా శుభాలు జరుగుతూ ఉంటాయి. తారాబలంకి అంత విశేషం ఉంది. దయచేసి మీ జీవితంలో తారాబలానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. అప్పుడు మీ జీవితంలో మీరు అనుకోంది మీకు జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి తారాబలం ఎంత గొప్ప విషయమో, ఎంత పెద్ద సబ్జెక్టో దాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అంతెందుకు, దగ్గరలోనే శని బుధుడు యుతి జరుగుతుంది. ఇది 30 సంవత్సరాల తర్వాత శని బుధ యుతి జరుగుతుంది. ఈ సమయంలో ప్రకృతిలో భూకంపాలు వస్తాయి. అంతేకాదు ఈ సంవత్సరం వచ్చే చలి దాదాపు ఫాస్ట్ 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఉండదు. అంత కఠినంగా మనకి చలి చూపిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ రోజు నుంచినే చాలా మార్పు వస్తుంది. ప్రకృతిలో చాలా చలి ఉంటుంది. అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఉదయం లేసేటప్పుడు చలిని అయినంత వరకు కంట్రోల్ చేసుకోవడానికి జాగ్రత్త వహించండి. నేచర్ వల్ల కూడా మనం చాలా బుద్ధి నేర్చుకుంటాం. చలికాలంలో చూడండి, ఉదయం లేస్తారు, ఒళ్ళు నిండా బట్టలు వేసుకుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కానీ ఈ చినిగిపోయినవి ఈ సగం బట్టలు వేసుకొని ఊరంతా తిరుగుతూ ఉంటారు కదా. చలికాలం రాని ఫుల్గా జాకెట్స్ వేసుకొని చక్కగా వస్త్రాధారణ ఫుల్గా పరిపూర్ణమైన వస్త్రాలు నింపుకుంటారు. చూసారా చలికాలం ఎంత మంచి సంప్రదాయం నేర్పిస్తుందో. ఇక బయటికి వెళ్ళిన వారు సాయంత్రం అయ్యే లోపు ఇంటికి వచ్చేస్తారు త్వరగా. చలి ఎందుకురా నాయనా బయట అని, అంటే డిసిప్లైన్ నేర్పించినట్టు కదా. తర్వాత వేడిగా భోజనం రెడీ అవ్వంగానే చక్కగా తినేస్తారు. చూసారా, టైం టు టైం తింటున్నారు. దాన్ని వెండిపోకుండా చల్లారకుండా వేడిగా తింటున్నారు. అంటే ఆరోగ్యం కూడా మంచిదే కదా. ఇలా ఉదయం త్వరగా లేస్తారు. చలికాలం పొద్దున్నే నిద్ర రాదు, త్వరగా లేసేస్తారు, స్నానం చేసి చక్కగా రెడీ అవుతారు చలికాలం. ఎందుకు అంటే మనిషికి చలికాలంలో చాలా డిసిప్లైన్ నేర్పిస్తుంది. అలా ఋతువులు మారుతూ మనం ఎన్నో డిసిప్లైన్స్ నేర్చుకునే ఉంటాయి. అందువల్ల దయచేసి చలికాలాన్ని స్వీకరించండి. కానీ ఈసారి మాత్రం ఈ చలి ఎక్కువ ఉండడం వల్ల చాలామందికి నైటు హెల్మెట్ లేకుండా వెహికల్లో తిరగడం, చలువలో ఎక్కువ తిరగడం చేయకండి. దీనివల్ల పక్షవాతాలు వస్తాయి. జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు తారాబలం చూద్దాం. ముందుగా అశ్విని మక మూల నక్షత్రానికి సాధక తార చాలా మంచిది, ఈరోజు ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రానికి మీకు ప్రత్యక్ తార ఈరోజు మంచిది కాదు, శుభం కాదు, జాగ్రత్త వహించండి. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రానికి ఈరోజు క్షేమతార, మీకు శుభ ప్రతిఫలాలు ఉంటాయి, ప్రయత్నించండి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రానికి ఈరోజు విపత్తార ఉంటుంది, జాగ్రత్త వహించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు సంపత్తార ఉంది, మీకు శుభ ప్రతిఫలమే ఉంటుంది, ఆర్థికంగా మంచి డెవలప్మెంట్ ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర స్వాతి శతభిష వీళ్ళకి జన్మతార, ఆరోగ్యంలో వ్యత్యాసం ఉండొచ్చు, కాస్త టాబ్లెట్లు షుగరు అప్ అండ్ డౌన్స్ ఇలాంటివి జాగ్రత్త వహించండి. పునర్వాసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి పరమమిత్రతార, ఈరోజు చాలా శుభ ప్రతిఫలాలు ఈరోజు మీదే అయ్యింది, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి మిత్రతార, ఈరోజు చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి, ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నైదవతార వీళ్ళకి వదతార అంటాం, ఇది మంచిది కాదు, జాగ్రత్త వహించండి. రేపు దివ్యమైన పూజ, రేపు శుక్రవారం విశేషమైన రోజు, మరియు రేపు ఉదయాన్నే సరస్వతీ పూజని చెయ్యాలి. దివ్యమైన జ్ఞానం పొందడానికి, పిల్లలకి జ్ఞానం ప్రాప్తించాలని, మనకి జ్ఞానం పెరగాలని. మరియు చాలామంది ఈ సమయ అభావము అంటాం, ఏదేదో ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏమి చేయలేకపోతారు. టైం సరిపోవట్లే అని బాధపడుతూనే ఉంటారు. వాళ్ళు రేపు సరస్వతికి పారిజాత పుష్పాలతో పూజ చేయండి. అవి దొరకలేదా తెల్లటి పుష్పాలు మల్లెపూలతో పూజ చేయండి. రేపు ఉదయం సరస్వతీదేవి ముందు నైదీపం వెలిగించి సరస్వతికి పూజించి తెల్లటి గంధాన్ని పెట్టి కుంకుమాన్ని అలంకరించి తెల్ల రంగు పుష్పాలు సరస్వతికి పెట్టి తెల్లటి అన్నాన్ని ఉదయాన్నే కాస్త అన్నం తయారు చేసి దానిపై కాస్త ఒక చిటికెడు తేనె కానీ అరటిపండు కానీ లేదో నెయ్యి పోసి ఆ తెల్లటి అన్నం పైన నెయ్యి పోసి దేవుడికి నైవేద్యం పెట్టండి. ఇలా రేపు నైవేద్యం చేసి సరస్వతి అష్టకాన్ని పారాయణ చేయండి, లేదా ఓం సం సరస్వతి నమః అనే మంత్రాన్నన్నా ధ్యానం చేయండి. అలా రేపు ఏ ఇంట్లో సరస్వతి పూజ జరుగుతుందో
అక్కడ జ్ఞానం వృద్ధి అవుతుంది, సమయాభావాల నుంచి కన్ఫ్యూజన్ నుంచి బయటకు వస్తారు, మరియు పిల్లల ఎడ్యుకేషన్ కూడా సమృద్ధి చెందుతుంది. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈరోజు మీరు చూస్తున్నారు కాలోజీ సీడ్స్. ఇది చాలా ఉపయోగం. ఇది మనిషికి లివర్లో ఏదైనా లివర్ సోరియాసిస్ లాంటిది, లివర్లో ఏదైనా అన్వాంటెడ్గా గుళ్ళులు, అల్సర్ రావడం, పేగల పైన ఏదైనా గడ్డలు ఇటువంటివి ఏదైనా పెరిగి దీర్ఘకాలికంగా ఔషధాలు తీసుకుంటూ ఉంటే, దాంతోపాటు ఇది ఎక్కువ సేవించేది ఒక 10 గింజలు. దీన్ని బాగా దంచి పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని చపాతీల పైన కాస్త, లేదా ఏదైనా కూరల్లో కాస్త, ఒక చపాతీకి అంతా కలిపి ఒక 10 గింజలంతా. నువ్వులు మనం వేసుకుంటాం కదా వంటల్లోకి, నువ్వులు కాస్త, లేదా నువ్వుల పొడి, అలా కొంచెం చేదుగా ఉన్న ఇది కాస్త ఉపయోగిస్తూ వస్తే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణశక్తి పెరుగుతుంది మరియు ఆరోగ్య సమస్యలు చాలా తగ్గుతాయి. చాలామందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి. దీంట్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. అంటే విటమిన్స్ ఇంత తినడం వల్ల దీనివల్ల విటమిన్స్ రాదు. దీన్ని సేవించడం వలన మన శరీరంలో ఏ విటమిన్ లోపం ఉంటుందో దాన్ని ఉత్పత్తికి ఇది కారణమవుతుంది అని అర్థం. అలా ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఎవరికైనా వెంట్రుకలు పెరగట్లేదు, ఒత్తగా ఉంటాయి కానీ వెంట్రుకలు డెవలప్మెంట్ లేదు అనేవారు దీని ఆయిల్ లభిస్తుంది. కాలోజీ సీడ్స్ ఆయిల్ అంటే అది లభిస్తుంది. ఆ ఆయిల్ని కాస్త నైట్ లైట్గా, ఎక్కువ లైట్గా నైట్ రాసుకొని ఉదయం స్నానం చేస్తూ ఉంటే వెంట్రుకలు ఒత్తగా పెరుగుతాయి, వెంట్రుకలు లెంత్ పెరుగుతుంది. ఈ చాలా మందికి ఆడపిల్లలకు పాపము చిన్నగా వాళ్ళంతా బాగుంటుంది, వెంట్రుకలు మాత్రం ఇంతే పొడవు ఉంటాయి. ఎందుకు అంటే దీనికి 2 కారణాలు. ఒకటి హెల్త్, రెండోది వాళ్ళ ఆలోచనలు. అర్థం చేసుకోండి, మీరు అధికంగా ఆలోచించి డిప్రెషన్, మనసు సమాధానమే ఉండదు. మాటకు ముందు ఏడ్చేయడము, మాటకు ముందు కుళ్ళుకోవడము, ఈ ఈర్ష్య చూపించుకోవడం, ఒకరిని చూసి వాళ్ళు సంతోషంగానే ఉండరు. వాళ్ళకి వెంట్రుకలు ఇంతే పొడవు ఉంటాయి, సన్నగా ఉంటుంది. ఎవరైతే మనసు ఉదారంగా, స్వచ్ఛంగా, నిరాళంగా ఉంటారో వాళ్ళకి వెంట్రుకలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. అందరూ తప్పగా దీన్ని స్వీకరించకండి. చిన్నగా ఉండే వాళ్ళంతా ఈర్ష్య బుద్ధి వాళ్ళ స్వీకరించకండి. రెండోది హెల్త్ ఇష్యూ వల్ల, అంటే బాడీలో విటమిన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు, డిప్రెషన్లో ఉన్నవారు, మరియు పౌష్టికాహారాలు బాడీలో లేనివారు, మరియు ఎక్కువ వేడి అప్పుడప్పుడు రాస్తూ ఉంటే వెంట్రుకలు పుష్కలంగా పెరుగుతాయి. కానీ 14 లేసి అదే పనే, మళ్ళీ 9 గంటలకు లేవడమే. ఎందుకు అంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి అధికంగా ఉంటుందని. ఎవరైతే ఉదయం లేటుగా లేస్తారో వాళ్ళ ఇళ్లలో చుట్టుపక్కల ఉన్న దరిద్రం అంతా ఆడొచ్చి చేరుకుంటూ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఉదయాన్నే లేసి మీ ఇంటి ముందు మీరు చెత్తని క్లీన్ చేస్తారో అనుకోండి, ఆ డస్ట్ అంతా వేరే వాళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటుంది, మీ ఇంటి ముందు క్లీన్ అయిపోతుంది. అదే అందరూ చెత్త చేసిన తర్వాత ఆ గాల్లో ఎగిరే డస్ట్ ఎక్కడొచ్చి కూర్చుంటుంది, ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడే వచ్చి కూర్చుంటుంది. అందుకే అదే విధానంగా మనము ఉదయం లేటుగా లేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న దరిద్రం అంతా మీ ఇల్లు చేరుకుంటుంది. ఉదయం త్వరగా లేవాలి దానికే. కొందరు ఉదయం త్వరగా లేసినా రేపటి నుంచి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అన్నీ ప్లాన్ చేసుకుంటారు, కానీ వాళ్ళ కొత్త ఐడియాలు వస్తాయి, కానీ దాన్ని డెవలప్మెంట్ చేయలేకపోతారు. గుర్తుంచుకోండి, చాలామంది తాతేసిన రావి చెట్టుకే కింద కూర్చొనే భోజనం తినాలి అనుకొని వాళ్ళు ఏం చేసినా కొత్తగా ఇల్లు కట్టుకోవాలని కానీ, కొత్తగా మారాలి అనుకొని కొత్త ఆలోచనలు, ఈ వ్యాపారం చేద్దాం, ఆ వ్యాపారం చేద్దాము అని ఐడియాలు వస్తాయి, కానీ దాన్ని సక్సెస్ చేయలేకపోతారు. కారణం ఏంటి అంటే ఆ ఇంట్లో స్థానబలం తగ్గిపోవడం అని అర్థం. అటువంటి సమస్యల్లో ఉన్నవారు ఖచ్చితంగా శ్రీవాస్తు యంత్రం పెట్టండి. ఇమ్మీడియట్ మీకు వితిన్ 3-4 మంత్స్లో చాలా మార్పు వస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. మీకు ఏదైనా పూజ చేసే సమయంలో చెడు ఆలోచనలు వస్తూ ఉంటే, ఇక పూజ చేయలేకపోతూ ఉంటే, ఇక నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటే, కోపంగా ఉంటే, మనసు ఆనందంగా లేకపోతే ఈరోజు సాయంత్రం రాఘవేంద్ర స్వామిని పూజించండి. భక్తితో రాఘవేంద్ర స్వామికి అభిషేకం చేసి, పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే అంటూ ఈ నామాన్ని 108 సార్లు జపం చేయండి. లేదు అంటే ఈరోజు భక్తిగా రాఘవేంద్ర స్వామికి పూజించండి. రాఘవేంద్ర స్వామి నమ్మకంతో మీరు పూజించింది అయితే మీకు నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరి ఈ రోజు ఎపిసోడ్ అందరూ కూడా తెలుసుకున్నారు కదా. ఇదైతే మనకి గురువారం ఎపిసోడ్. ఒక రోజు ముందుగానే వీడియోస్ వస్తున్నాయి, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి.
అయితే గురువారం రోజు ఎటువంటి పూజ ఆచరించుకోవాలి అనేది తెలుసుకున్నాం. మరి గురువారం యోగక్షేమాన్ని తెలుసుకున్నాం. ఇక శుక్రవారం పూజ కూడా మనకి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా. మరొక్కసారి మనం ఈ రోజు అంటే గురువారం రోజు యోగక్షేమాన్ని మరొకసారి తెలుసుకుందాము. చాలా మందికి పూజ చేసేటువంటి సమయంలో ఏకాగ్రత అనేది అస్సలు కుదరదు. ఏకాగ్రత అనేది కుదరకపోవడం వల్ల చెడు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. భగవంతుడి వద్ద కూర్చున్నా సరే ఏదో ఒక ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద పరిపూర్ణంగా ధ్యాస పెట్టి పూజ చేసుకునేందుకు ఈ రోజు యోగక్షేమం. అంతేకాకుండా మనస్సు ఆనందంగా లేకుండా కోపంగా ఉన్నా సరే ఈ రోజు యోగక్షేమం అనేది ఆచరించుకోండి. ఈ రోజు సాయంత్రం గురువారం రోజు సాయంత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని భక్తి శ్రద్ధలతోటి ఆరాధన చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన నెగిటివ్ ఆలోచనలు అనేవి దూరం అయిపోతాయి. కాబట్టి తప్పకుండా ఆచరించుకోండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.